దేని కొరకు మనం శ్రమలను అనుభవించాలి? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అసలు ఎవరిది సంభాషణ? సౌలు గారు మరి క్రీస్తు అనుచరులను సంహరిస్తుంటే, చంపేస్తుంటే ఆయన కనపడటం జరుగుతుంది. కనపడిన వెంటనే మరి పౌలు గారికి కళ్ళు కనపడకపోవటం జరుగుతుంది. అననీయ అని ఒక ప్రవక్తని మరి దేవుడు, అయ్యా వెళ్ళి పౌలు దగ్గరికి వెళ్ళి కనుచూపును ప్రసాదించు అని అంటే, అయ్యా నేను వెళ్ళను, నరహంతకుడు మరి జాలి దయ లేకుండా అందరిని చంపేశాడు, మరి నేను ఎట్లా వెళ్ళనయ్యా అంటే, లేదు ఆయన నా నిమిత్తము ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళి నేను చెప్పింది